ఆడిట్ చేయడం జరిగింది. ఇందులో చాలా మటుకు అక్కడక్కడ డీవియేషన్ వచ్చినటువంటి అంశాలు లేబట్టి మెజర్మెంట్స్ కొద్దిగా ఎక్సెస్ మెజర్మెంట్ తీసుకోవడం అనే కొన్ని 2-3 వాస్తులు అవి మైనస్ అంటే తక్కువ మెజర్మెంట్ లాంటి అంశాలు నా దృష్టికి వచ్చినాయి. వాటిని మరి లాస్ట్ ఇయర్ వర్క్స్ కాబట్టి వర్షాలు ఉండడం వల్ల అక్కడక్కడ ఓరియంట్ సిమెంట్ కంపెనీ వాళ్ళు ఫైట్ చేయడం వల్ల అలాంటి డీవియేషన్స్ వచ్చినాయని చెప్పేసి సిబ్బంది చెప్పడం. అలాంటిది మెయిన్గా ముందుగానే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి డీవియేషన్ రాకుండా. రెండవది ఏంటంటే ప్లాంటేషన్ విషయంలో కూడా ప్లాంటేషన్ సరిగా అంటే ఎక్కువ మొక్కలు చనిపోయినాయని చెప్పేసి ఆడిట్ దృష్టికి వచ్చింది. అవి కూడా ఇమ్మీడియట్గా మన దగ్గర ఇంకా ప్లాంటేషన్ చేస్తూనే ఉన్నాం కాబట్టి కొద్దిగా ప్లాంటేషన్ చేయండి. ఇంకా కొన్ని మటీరియల్ వాష్కి సంబంధించినటువంటి అంశాలు మెయిన్గా ఏంటంటే వైట్ వాష్ కానీ తర్వాత ప్లాస్టిక్ కానీ చేయలేరు అని చెప్పేసి అన్నారు. ఇమ్మీడియట్గా మరి అలాంటి మరి వర్క్స్ ఏవైతే చేయలేమో వాటిని చేసేసి గ్రామ పంచాయతీ తీర్మానంతో ఎంటైర్ రికార్డ్ సబ్మిట్ చేయండి. ఓవరాల్ ఏంటంటే ఈ ఆడిట్లో ఎక్కువ మోతాదులో డిసాప్రొబేషన్ కానీ ఏం జరగలేదు. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే మరి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మనకు స్టేట్లో ఎక్కడ లేని విధంగా మరి అన్ని స్కూల్కి కంపౌండ్ వాల్స్, కిచెన్ సెట్స్, టాయిలెట్స్ అనేది తీసుకొని మరి మోడల్గా ఉందాం అని చెప్పేసి వారు మరి రీసెంట్లీ వారం కింద ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి అన్నీ మన మండలంలో ఎక్కడైతే మనకు కిచెన్ సెట్స్ అవసరం ఉన్నాయో ఒక్కసారి ఎండిఓ గారు, ఏపీఓ గారు, ఈసీ గారు, టీఎస్ అందరూ పంచాయత్ సెక్రటరీస్ అందరూ విజిట్ చేయండి. వాటికి కావలసిన మరి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి మాకు పంపినట్లయితే ఇమీడియట్గా మనం శాంక్షన్ చేస్తాము. మరి ఆ విషయంలో ఇప్పటికే అందరికీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి టైం లేదు. ఒక 2 days లోపల మరి ఎస్టిమేట్స్ అన్నీ కూడా మరి జనరేట్ చేసేసి మాకు పంపినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే జిల్లాలో చాలా మండలాల నుండి మరి రెగ్యులర్గా ఎస్టిమేట్స్ వస్తూ ఉన్నాయి ప్రపోజల్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం. మన దగ్గర ఆడిట్ ఉన్నది కాబట్టి కొద్దిగా డిలే అయిన మాట వాస్తవమే. రేపటి నుండి ప్లాంటేషన్, రెండవది మనకు కరెక్ట్గా చెప్పినటువంటి పనులు కిచెన్ సెట్స్ అండ్ టాయిలెట్స్, ఈ 3 పనుల పైన మరీ దృష్టి పెట్టేసి ఈ మండలానికి ఎన్ఆర్జీఎస్ కింద ఒక మంచి పనులు చేస్తూ పబ్లిక్కు ఉపయోగపడే పనులు మరి ముఖ్యంగా ఏంటంటే క్యాండిల్ షెడ్స్ కావచ్చు, తర్వాత పోల్ట్రీ షెడ్స్ కావచ్చు, ఈ 2 కూడా మరి టాప్ ప్రయారిటీ ఇచ్చేసి టీఏ వారీగా బట్టెల్ కాంపోనెంట్ వారీగా యాజ్ మనం లాస్ట్ ఇయర్ ఏ రకంగా అయితే ఒక టీఏకి ఒక 20 లక్షల బట్టెల్ కాంపోనెంట్తో పనులు ఏ రకంగా అయితే మేము టేకప్ చేసినామో ఈ సంవత్సరం కూడా ఆ రకంగానే మరి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఆడిట్ని చక్కగా నిర్వహించినందుకు ఎంపీ గారికి, ఎస్ఆర్పి గారికి, తర్వాత ఎంటైర్ టీమ్కి, మరి ముఖ్యంగా ఎస్టీఎం గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నెక్స్ట్ ఆడిట్కి ఈసారి ఏవైతే మనము డ్రాప్ అవుట్స్ ఉన్నాయో అవి కాకుండా చూడండి. డ్రాప్ అవుట్ మరి నెక్స్ట్ ఆడిట్ కోసం మేము ఆల్రెడీ లెటర్స్ రాసాము. ఎండో గారు ఆల్ పంచాయత్ సెక్రటరీస్ కానీ ఈఎల్కి కానీ మీరు ఆఫీస్కి పంపండి. తగిన దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ తో సహా పంపినట్లయితే మరి కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని ప్రతిసారి మనకు సోషల్ ఆడిట్ ఎవ్రీ మంత్ కొన్ని ప్యారాస్ డ్రాప్ చేయాలని చెప్పి టార్గెట్స్ ఉన్నాయి. కైండ్లీ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.